వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు రివిజన్ క్లాస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్వి కొన్ని రాసాం, వాటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ఇక్కడ ఏం రాసామంటే ఎకనామిక్ గ్రోత్, ది ఇంక్రీజ్ ఇన్ ది రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఎన్ ఎకానమీ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ రియల్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయితే కనుక, అది కూడా ఏంటి అంటే లాంగ్ పీరియడ్ ఇంక్రీజ్ అయితే, అంటే వస్తు సేవల ఉత్పత్తి అనేది నిరంతరం అది పెరుగుతూ ఉంటే కనుక దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎకనామిక్ గ్రోత్ అనేసి చెప్పొచ్చు. వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరిగింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఇంక్రీజ్ అయినవి అంటే మనకి ఏంటి అంటే వాటిని సేల్ చేయడం ద్వారా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి రావడానికి, ఎక్కువ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఎకానమీ అనేది గ్రోత్ అనేది వస్తుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే సర్వశిక్ష అభియాన్, ఇది మనకి ఎప్పుడు లాంచ్ చేశారంటే 2001 to 2002. సర్వశిక్ష అభియాన్ అంటే ఏంటనే చూద్దాం. సర్వశిక్ష అభియాన్ విత్ an aim to provide universal elementary education for all children in the 6 to 14 years. అంటే సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే ఎవరైతే 6 to 14 years కలిగిన వాళ్ళు ఉన్నారో చిల్డ్రన్స్, వాళ్ళందరికీ కూడా విద్య అనేది ఉండాలి, అంటే ఎవరు కూడా బాల కార్మికుల్లాగా ఉండకూడదు అనేసి ప్రతి ఒక్కరికి విద్య అందించాలి అని సర్వశిక్ష అభియాన్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది.